రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల్లో ఆలయాలు కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. దీపాలతో కళకళ్లాడిన ఆలయాలపై స్పెషల్. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ కనిపిస్తుంది. ఇంటింటా వాడవాడలా ఆలయాల్లో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల్లో ఆలయాలు కిటకిటలాడాయి. మరోవైపు తెల్లవారుజాము నుంచి భక్తులు స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. దీపాలతో జ్యోతిర్లింగార్చనలు, జ్వాలా తోరణం పూజలు, శివపార్వతుల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవికి భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు, కుంకుమార్చన పూజలు జరిపి ఉసిరి చెట్టుకు మహిళలు పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. శివాలయంలో పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు అమ్మవారికి అభిషేకం, విశేష పూజలు చేశారు. భక్తులకు వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందించారు. శివనామస్మరణ చేస్తూ 365 ఒత్తులను భక్తులు వెలిగించారు. శివునికి దీపారాధన జరిపితే పుణ్యం లభిస్తుందని భక్తులు చెబుతున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి నదికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరిలో కార్తీక దీపాలను వదిలారు. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో గోదావరి నది కిక్కిరిసిపోయింది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆలయాల్లో మహిళలు కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. జిల్లాలోని ఆలయాలను దీపాలంకరణతో అందంగా ముస్తాబు చేశారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. శివాలయాల్లో మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. కొత్తగూడెం పట్టణంలోని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాల్లో అభిషేక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం శివపార్వతులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక హన్మకొండ సిద్ధేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పొద్దున 3 గంటలకు లేచి ఇంట్లో ఒత్తులు కాల్ చేసుకొని శివయ్య దర్శనం చేసుకోవాలని గుడికి వచ్చామండి. సంవత్సరానికి ఒక్కరోజు వచ్చే పండగ కాబట్టి శివయ్య ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. దర్శనం తొందరగా అయింది, ఒక 1 అవర్లో అయిపోయిందండి. తొందరగా మంచిగా అయింది. శివయ్యను చూస్తే జన్మధన్యం అయిపోయింది. చాలా పోయినసారి కంటే ఈ ఇయర్ చాలా బాగా చేశారండి. విజయవాడ ఇంద్రకీలాద్రి పాత శివాలయం వద్ద కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఇటు ఉమ్మడి విశాఖపట్నంలోనే పలు ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. కార్తీక మాసంలో చేసే స్నానం, జపం, తపస్సు, దాన ధర్మాలు, ఉపవాసాలు అనంత పుణ్యఫలాలను ఇస్తాయని కార్తీక పురాణం చెబుతుంది. అందుకే ఈ ఏడాదంతా ఎలా ఉన్నా ఆ స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ మాసమంతా ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతారు. పూజలు, అన్నదానం, జపం, ఈ మాసంలో ఉపవాసాలు చేసిన వారికి పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా దీపారాధన శ్రేష్టమని, దీన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల సర్వపాపాలు తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అంతేకాదు కార్తీక పౌర్ణమి రోజున హరుడు త్రిపురాసురుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దీనికి గుర్తుగా శుక్రవారం తులసి చెట్టు వద్ద మహిళలు 365 ఒత్తులను నేతితో వెలిగిస్తారు. కార్తీక మాసం అనగా శివుని యొక్క ప్రత్యేకమైన మాసము. ఆ మాసంలో శివ కేశవులకి అత్యంత ప్రీతికరంగా ఈ కార్తీక మాసం ఉంటుంది. ఈ నెల రోజులు కూడా చాలా పుణ్యకాలంగా మనం చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే 3 గంటల నుంచే దేవాలయంలో కార్యక్రమాలు జరుగుతాయి. కార్యక్రమాలు కూడా అన్ని కూడా ప్రతిరోజు ఉదయం అభిషేకము, గోతనామార్చన స్వామివారికి విశేషంగా జరుగుతుంది. ఈ మహాతిథి రోజు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఇంట్లో తలంటు స్నానం చేసి పూజలు చేసి ఆలయాలను సందర్శిస్తారు. శివుణ్ణి ఆరాధించే భక్తులు ఉపవాస దీక్షలు చేసి ప్రదోష కాలంలో స్వామికి అభిషేకం చేసి మారేడు దళాలతో పూజలు చేస్తారు. ఏడాదికోసారి వచ్చే ఈ రోజు భక్తులు వేచి ఉండి ఇలా తమ మొక్కులను చెల్లించుకుంటారు.